ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ముంబై వేదికగా జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో టీమిండియా 150 రన్స్ తేడాతో పర్యాటక ఇంగ్లాండును చిత్తు చేసింది. ఫలితంగా ఇంగ్లాండ్ చరిత్రలోనే టీ20లో అత్యంత చెత్త ఓటమిని ఆ జట్టుకు అప్పగించింది. ఇక టీ20 సమరం ముగియడంతో మరో 2 రోజుల్లో వన్డే సిరీస్ కు తెరలేవనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ తో ఆడే చివరి సిరీస్ ఇదే. దీంతో ఈ సిరీస్ ను సన్నాహంగా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది. టీ20 జట్టుతో పోలిస్తే వన్డేకు భారత జట్టు భిన్నంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు జట్టులో ఉన్నారు. ఈ సిరీస్ లో మొత్తం 3 వన్డేలు జరగనున్నాయి. ఇందులో తొలి వన్డే ఈ నెల 6 నుంచి నాగపూర్ వేదికగా జరగనుంది. ఇందుకోసం భారత ప్లేయర్లు నాగపూర్ లో అడుగు పెట్టారు. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ వంటి ప్లేయర్లు ఆదివారం రాత్రే నాగపూర్ కు చేరుకున్నారు. ఇక టీ20 జట్టులో ఉన్న ఆటగాళ్లు నిన్న సోమవారం టీమిండియాతో కలిశారు. ఇక ఇప్పటికే టీ20 సిరీస్ ను 4-1తో చేజిక్కించుకున్న టీమిండియా ఇక వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ తోనే విజయంతో సిరీస్ ఆరంభించాలని రోహిత్ సేన భావిస్తుంది. ఇందుకోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనేది అంచనా ప్రకారం తెలుసుకుందాం. మొదటగా టీమిండియాకు ఓపెనర్లు 3 ఉన్నారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్. అయితే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నాడు. ఇక 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు ప్లేస్మెంట్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక కీపర్ గా 5వ స్థానంలో బ్యాటర్ గా కేఎల్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్ మధ్య పోటీ ఉంది. అయితే ఈ ఇద్దరిలో స్క్వాడ్ లో మెయిన్ గా కేఎల్ రాహుల్ ని కీపర్ గా ఎంపిక చేశారు. అంటే అతనే తొలి వన్డేకు కీపర్ గా 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగనున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఖాయం. ఇకపోతే ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కి తుది జట్టులో కన్ఫర్మ్. ఇక 3 ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కనుంది. మొత్తంగా అంచనా ప్రకారం రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ తొలి వన్డే కోసం ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.